కొరత ఉంది అన్నది ఈరోజు ఆడియో కాల్లో కూడా మనం విన్నాం. ఎస్ శేషు సార్, ప్లీజ్ కంటిన్యూ. శ్రీకాంత్, ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నది అనేటటువంటి విషయం స్పష్టమైంది. ఇప్పుడు దాని మీదనే మనం రైతులకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాం. ఈ యూరియా కొరత ఏర్పడటానికి కారణాలు ఏంటి, కారణం ఎవరు అనేటటువంటి విషయం కూడా మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా డిమాండ్ సప్లైల సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లుగా నాకు కనపడలే. అది పాటించకపోవటం వల్లనే ఇవాళ రైతాంగానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ యూరియా కొరత ఏర్పడినట్లుగా నాకు చాలా స్పష్టంగా కనపడుతుంది శ్రీకాంత్. దీంట్లో ఏంటంటే ఈ సీజన్ కి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి మొత్తం యూరియా 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. వీటిలలో ప్రతి నెలకి ఎంత ఇవ్వాలనేది కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మీకు జూన్ మంత్ కి వచ్చేసరకు ఇచ్చినటువంటి కేటాయింపు ఎంత అంటే 5 లక్షల మెట్రిక్ టన్నులు. దాంట్లో విదేశాల నుండి వచ్చేదే 2,60,000 మెట్రిక్ టన్నులు. ఇది జూన్ మంత్ కి రాలేదు. తర్వాత జూలైకి వచ్చాక సీజన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి జూలై మంత్ కి కేటాయించినటువంటి యూరియా ఎంత అంటే 1,60,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. దీంట్లో 60% విదేశాల నుండే వస్తుందని చెప్పారు. కానీ విదేశాల నుండి వచ్చేటటువంటి యూరియా సకాలంలో రాకపోవటం వల్ల ఇవాళ షార్టేజ్ ఏర్పడింది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మనకి వచ్చేటటువంటి యూరియా కేటాయింపు ఎంత అంటే 30,800 మెట్రిక్ టన్నులు మాత్రమే వస్తుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది 60,000కు పెంచండి అంటే అది కూడా పెంచటం లేదు. అంటే సకాలంలో ఇచ్చినటువంటి మనకిచ్చిన కేటాయింపులు విదేశాల నుండి కేంద్రం నుండి రాకపోవటం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే రాష్ట్రం ఏర్పడేటప్పుడు యూరియా అవసరాలు 13 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఇవాళ అది ఏకంగా 20 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 1,49,00,000 ఎకరాల సాగు భూమి ఉంటే ఇవాళ మనకి కావలసినటువంటి యూరియా ఎంత అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు కావాలా. ప్రతి సంవత్సరము 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరాలు పెరుగుతున్నాయి. అంటే పెరుగుతున్నటువంటి యూరియా అవసరాల మేరకు మనకి కేటాయింపులు రాకపోవటం వల్ల ఈ పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితి ఎదురవ్వటానికి అటు కేంద్రము ఇటు రాష్ట్రము కారణమైతే మనకి కేటాయిస్తున్నటువంటి కేటాయింపులలో అంటే జూలైలో మనకు కేటాయించింది 1,60,000 మెట్రిక్ టన్నులు అయితే దాంట్లో 60% విదేశాల నుండి రావాలి. అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు రావాలా? ఎక్కడి నుంచి వస్తుంది? అది రాలేదు. సకాలంలో రాకపోతే ఇక్కడ యూరియా ఎట్లా పంచుతారు? ఇప్పుడు ఒక శ్రీకాంత్ చూడండి, ఒక పత్రికలో వచ్చినటువంటిది ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ దగ్గర రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటిది. ఇది రోజు వార్తా కథనాల్లో వస్తున్నటువంటిది. అంటే ఇవాళ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల దగ్గర రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. అంటే రైతులు వ్యవసాయం చేసుకోవాలా, ఇక్కడ యూరియా కోసం పిఎస్సిఎల్ దగ్గర నిలబడాలా? ఇక్కడ నిలబడితే అక్కడ వ్యవసాయం పోతుంది, కాలం పోతుంది, అక్కడ పంట పండించుకోలేనటువంటిది. కాబట్టి ఈ కొరత వస్తది అని ముందే ఊహించుకోవాలి. దానికి సంబంధించినటువంటి యూరియాని సేకరించుకొని దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ అటు కేంద్రము పంపటంలో వైఫల్యమైంది, ఇటు రాష్ట్రము తెప్పించుకోవటంలో వైఫల్యమైంది. మరి ముఖ్యంగా తెలంగాణకు వస్తున్నటువంటి నష్టం ఏంటంటే అవసరం అనేది తెలిసి ఉండాలి కదా సార్. అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత అవసరం పడుతుంది, ఇన్ని లక్షల టన్నులు అవసరం పడుతుంది. సో దీని అవసరం ప్రకారం మనం ఇండెంట్ ఇవ్వాలని చెప్పేసి సరే విదేశాల నుంచి రాలేదా? సిద్ధాంతము పట్టించుకోలేదు శ్రీకాంత్. డిమాండ్ సప్లైల సిద్ధాంతాన్ని పట్టించుకోకపోవటం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఎదురైంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మనకి కేటాయింపులు మన దగ్గర రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ ఉంటే మన దగ్గర తయారైతుంటే మన రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు చేయకుండా ఎందుకు తీసుకుపోతున్నారు ఒక ప్రశ్న అయితే, మనకి ఇచ్చేటటువంటి కేటాయింపుల్లో విదేశీల నుండి వచ్చేటటువంటి యూరియా కేటాయింపులు ఎక్కువగా ఉండటంలో ఆంతర్యం ఏంటది? తెలంగాణకు నష్టం జరుగుతుంది కదా, తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుంది కదా. ఇవాళ తెలంగాణలో 80 లక్షల ఎకరాల నుంచి 1,49,00,000 ఎకరాలకు సాగు పెంచాం మనం.
ఇవాళ దేశంలోనే ధాన్యం పండించేటటువంటి రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్ కి పోయినాం. కాబట్టి తెలంగాణలో ఇంత పెద్ద వ్యవసాయం జరుగుతున్నప్పుడు తెలంగాణకి ఇచ్చేటటువంటి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉన్న దగ్గర, సకాలంలో అందించాల్సినటువంటి దగ్గర రెండు ప్రభుత్వాలు కూడా ఈ ప్రక్రియలో వైఫల్యం చెందినట్లుగా ఇవాళ మనకి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇంకో పాయింట్ చెప్తాను శ్రీకాంత్, ఒక పాయింట్ అలో చేయండి. గత 10 ఏళ్లలో మనం ఎప్పుడు కేటీ రామారావు గారు ఒక మాట చెప్తుండే, మేము అధికారంలో ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రైతులు చెప్పులు లైన్లలో పెట్టి యూరియా బస్తాల కోసం వెయిట్ చేశారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా చేశాము. ఏ రైతు ఎంత యూరియా అడిగినా ఎంత ఎరువులు అడిగినా ఇచ్చేటటువంటి స్థాయికి వెళ్ళామని అప్పుడు గర్వంగా చెప్పేటటువంటి వాళ్ళు. నేను కూడా ఒప్పుకుంటాను. కేసీఆర్ 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఈ విధమైనటువంటి కొరత రాకుండా ఏం చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే సక్సెస్ఫుల్ గా యూరియాని రైతులకు అందించగలిగారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇవాళ రైతులు పిఎస్సిఎస్ దగ్గర ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారు తప్ప రైతులకు యూరియా మాత్రం తీసుకొచ్చారు. ఎందుకు ఇవాళ రైతులు పిఎస్సీల దగ్గర చెప్పులు ఆధార్ కార్డులు పెట్టి లైన్ లో నిలబడుతున్నారు? ఈ పరిస్థితికి కారణం ఏంటనేది రెండు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ రాజకీయ విమర్శలు ఎట్లున్నా జరిగే నష్టం ఎవరికి? రైతాంగానికి. ఇవాళ వ్యవసాయము లాభసాటిగా లేదు అని మనం భావిస్తున్నటువంటి క్రమంలో, ఇట్లా మనం కాలం కలిసి వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఎరువులను ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే రైతు ఇంకెట్లా పట్టబట్టిస్తాడు? ఎట్లా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తారు? రైతు వ్యవసాయాన్ని దండగ కాదు పండగ చేస్తామని ఇప్పుడే ఎల్బి స్టేడియంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 1,04,000 కోట్ల రూపాయలు ఈ 18 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు. బట్ అది కాదండి, వచ్చే సమస్యను ముందుగా గుర్తించటము, ఆ సమస్య నుండి రైతుని కాపాడటం ముఖ్యం. ఆ విధమైనటువంటి ప్రణాళిక ఉండాలా. మొన్ననేమో ధాన్యం కొనుగోలు విషయంలో సమస్య అయింది, ఇవాళేమో ఎరువుల విషయంలో, తర్వాత యూరియా విషయంలో సమస్య అవుతుంది, రేపు ఇంకొక సమస్య ఎదురవుతుంది. అంటే రైతు సమస్యలలో పుట్టి సమస్యల్లో పెరిగి సమస్యల్లోనే చచ్చిపోవాలనేటటువంటి భావన ప్రభుత్వాలకు ఉంటే మంచిది కాదు. అందుకే కదా మనం చెప్తాం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయము రైతు ఏడ్చినటువంటి రాజ్యం బాగుపడదని చెప్తాం. బట్ ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. బట్ ఎందుకు ఇవాళ ఈ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పాటైంది? కాబట్టి ఈ సమస్యని ముందుగానే మనం పరిష్కరించుకోగలిగినటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ మంత్రి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు సమీక్షలు నిర్వహించలేదు? ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకు మనం బఫర్ స్టాక్ పెట్టుకోలేకపోయినాం? ఎందుకు రైతుకు కావాల్సినంత యూరియాని వాళ్ళ సప్లై చేయలేకపోతున్నాం? ఇది సమస్య. బట్ నెట్టివేత విమర్శలు, లేకపోతే బీఆర్ఎస్ పైనో లేకపోతే బీజేపీ పైనో కాంగ్రెస్ పైనో విమర్శలు చేసుకుంటే పరిష్కారం దొరకదు. సమస్యకు పరిష్కారం ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ తో దొరుకుతుంది. నందరెడ్డి గారు, తెలంగాణలోనే అంటే చాలా అంశాల్లో మనం చూడొచ్చు, నదులు తెలంగాణ నుంచి పోతే తెలంగాణ వాటా ఉండదు. సో ఫ్యాక్టరీలు తెలంగాణలో ఉంటాయి, తెలంగాణకు సరిగ్గా వాటా ఉండదు. సో ఇప్పుడు రామగుండ ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి ఉన్నటువంటి డిమాండ్ 30,000 దాని